మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, విశేషంగా మరి మే మాసంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? తప్పకుండా మే నెలలో అయితే కనుక మేషరాశి వాళ్ళు కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే కనుక చాలా తక్కువగానే ఉండటం అనేది అయితే కనుక ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ నెలలోకి వచ్చేప్పటికి మే 11వ తారీఖు నుంచి మనకి సచేతంలోకి కుజుడు రావటం అనేది ఉన్నప్పటికీ కూడా కుజుడితో కలిసి బుధుడు అంటే రోగాధిపతి ఆయనే అనమాట. సో అందుకని మేష రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా ఈ శిరస్సుకి సంబంధించినవి కానీ లేదా తరచు తలనొప్పి అది రావటం కానీ కంటికి సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఇతరత్ర కనుక చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం ఒకటి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా ఎక్కువ శాతం మంచిగానే ఉంటాయి. అంటే ఉద్యోగాలు తీసుకున్నాం అనుకోండి, ఆ ఉద్యోగాల్లో ఆశించినంత అభివృద్ధి కలగటం అనేది అయితే మార్పులు ఉంటాయి. ఉద్యోగాధిపతి కూడా బుధుడయ్యి కుజుడితో కలుస్తాడు కాబట్టి ఇప్పటిదాకా మీరు చేస్తున్న ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో ఆ ఉద్యోగాల్లో వాళ్ళు ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకో ఉద్యోగంకి మారటం, లేదా ఉన్న చోటే వీళ్ళకి ఏదైనా అదే చోట ఉంటే కనుక వేరే చోటుకి మార్చటం. సో మార్పు అనేది ఉంటుంది, కానీ బెంగపడాల్సిన అవసరం లేదు. అమ్మో ఈ మార్పు వల్ల నాకేమో తర్వాత చెడు జరుగుతుందేమో, అసలు ఇప్పుడు ఈ మార్పుని మనం అంగీకరించవచ్చు అంగీకరించకూడదు, యాక్సెప్ట్ చేస్తే ఎటువంటి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమో, అలాంటి ప్రమాదం అవసరంలా. బట్ మార్పు అనేది అయితే మాత్రం కొద్దిగా వస్తుంది వాంటెడ్లీ, లేదా మనకు రావాల్సినట్టుగానే రావటం అనేది. కానీ ఓకే, భయపడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఎవరైతే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనకి ఏం నడుస్తున్న రాశుల్లో మేషరాశి కూడా ఒకటి. సో అందుకని అటు ఏం నడిచని వల్ల అనారోగ్యం అనేది ఉంది. ఈ విద్యార్థుల విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా ఈ ఏం నడిచని ప్రభావం వల్ల ఏదో ఒక దెబ్బలు తగిలించుకోవటం, సో దానివల్ల చదవాల్సిన దాని మీద కొంత దృష్టి తగ్గటం, లేదు ఇవేమీ లేవనుకోండి ఆ ఏం నడిచని వల్ల వీళ్ళకి బద్ధకం, తర్వాత చదువుదాంలే, శుభములో చదివినా వచ్చేస్తుందిలే, అలా వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చదవగలను నేను రాయగలను. కానీ అది ఇబ్బంది, ఎందుకంటే శని వీళ్ళకి కొంత వ్యతిరేకాధిపతి, అంటే మిత్రుడు కాదు. సో అందుకని ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. అందుకని మనమే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. సో కొద్దిగా బద్ధకాన్ని తగ్గించుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఉంటుంది. కానీ ఆ వాయిదా వేసే తత్వము, బద్ధకము, దాన్ని తగ్గించుకోవాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ రోజుల్లో సహజసిద్ధంగా ఏవైతే మనకున్న హ్యాబిట్స్, అంటే కొంతమందికి ఎంతసేపు మిత్రులతో కూడి ఉందాము, అలా దాని వల్ల కూడా కొంత ఈ మ్యాచ్ రాసి వాళ్ళకి కూడా కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఎవరు లేరనుకోండి, వాళ్ళకున్న పరికరమే పెద్ద ఫ్రెండ్, అంటే మొబైల్ అవ్వచ్చు లేదా గేమింగ్స్ అంటాం కదా, అలాంటివి ఏవైనా కూడా అవే పెద్ద ఫ్రెండ్స్ అయిపోవచ్చు. సో అలా ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్లో కూడా వీళ్ళ పర్సంటేజ్ని తగ్గించేసుకోవచ్చు. కానీ వద్దు, కొద్దిగా శ్రద్ధ పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, అలాగే ఎవరైనా మేషరాశి వాళ్ళు పెట్టుబడులు పెడదాము, కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, మరి ఈ మాసంలో వీరికి కలిసి వస్తుందా, చెయ్యొచ్చు అంటారా, ఆగమంటారా? ఇక్కడ మనం ఏదైనా సరే పెద్దగా వ్యతిరేకత అనేది ఏం కాదు, కానీ ప్రస్తుతం ఏళ్ళర్చన అనేది ఉంటుంది. ఇప్పుడే అవ్వదు ఏళ్ళర్చన అనేది. అందుకని భారీ పెట్టుబడులతో వెళ్ళడానికి మాత్రం మంచిది కాదు. సో అంచెలంచెలుగా పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకెళ్ళచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మంచిదే. అంటే ఏమి షేర్ మార్కెట్లో అయినా కూడా షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏం నడిచిన వల్ల ఏమవుతుందంటే మనం పాస్ట్ అనేది ఉండదు, సో ఎంతో కొంత నిలుపుదల అనేది ఉంటుంది. సో అందుకని దైనందిక వాటి మీద కొద్దిగా ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంటే దైనందిక వస్తువులు అంటే ఇప్పుడు పాలు, నీళ్లు, తిండికి క్యాటరింగ్,
ఇలాంటి వ్యాపారాలు చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇంకొద్దిగా స్పీడ్ పెంచుకోవచ్చు. బట్ మిగతా వ్యాపారాలు ఏవైనా సరే కొద్దిగా మందంగా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా పుంజుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని బాగా భారీ విస్తృతంగా వద్దు, బట్ అంచెలంచెలుగా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఇబ్బంది లేదు. కొత్తవి పెట్టాలంటే ఈ మాత్రం జాగ్రత్త తీసుకుంటే నో ప్రాబ్లం. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కొంచెం ఆర్థికంగా కూడా ఈ నెల అంత ఇబ్బంది లేదు, కానీ ఖర్చులు అనేది ముఖ్యంగా ఇటు ఆరోగ్య రూపేణ అవ్వడానికి, తర్వాత ఇంట్లో ఏదైనా శుభకార్యాల కోసం ఏదైనా ఉంటే కనుక శుభకార్యాలు ఇందాక మనం చెప్పుకున్న పెళ్లిళ్ళవి కూడా ఒకసారి కుదరచ్చు. అందుకని ఏదైనా సరే కొన్ని ఖర్చుతో కూడిన మంచిగా జరగడానికి కూడా ఈ నెల ఉంటుంది. బట్ ఆదాయానికి ఇబ్బంది లేదు. సో ఒకసారి మనకి ఆ ఆసుపత్రిలో రీత్యా ఖర్చు అయ్యేది ఉండొచ్చు, లేదా ఇంట్లో మనం ఏదైనా సరే కొత్త వస్తువులు తీసుకోవటం, కొనుక్కోవటం, లేదా పిల్లలు పెళ్ళిళ్ళు చేయటం, శుభకార్యాలు. సో వాటి రూపేణ కూడా కొంత ఖర్చు పెరగటం అనేది అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుంది. వివాహ యోగం కూడా ఉందంటారు. సో ఖచ్చితంగా మేషరాశి వారికి వివాహ యోగం ప్రస్తుతం అయితే కనుక వివాహ కారకుడు కొద్దిగా తృతీయంలో బాగానే మంచి ప్లేస్లోనే ఉండటం అనేది జరిగింది. సో ఈ నెల అంతా కూడా మనకి వివాహానికి వీళ్ళకి దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా మొదలెట్టుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా ఇప్పుడు మనకి ఏమంటే యుక్త వయసు రాగానే ఏ మ్యాట్రిమోనీలోనూ నమోదు చేయటం ఇలాంటివి ఉంటాయి కదా. అంటే మనం పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక మ్యాట్రిమోనీనో అలా ఏదో ఒక దాంట్లో మనం పేరు నమోదు చేస్తూ ఉంటాం. సో ఈ నెల కొద్దిగా పేరు నమోదు చేసుకోవడానికి ఖచ్చితంగా మంచి టైము. సో ఆ రకంగా ఏదైనా సరే కొత్తగా మనం మొదలెడదాం అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మొదలెట్టుకోవచ్చు. సో అందుకని పెళ్లికి రెండు విషయాలు, అంటే కొత్తగా నమోదు చేసే వాళ్ళకి మంచిదే, ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ముందుకెళ్ళడం అనేది ఉంది. ఎందుకంటే రాబోయే 2-3 నెలలు కూడా ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి వివాహ పరంగా అనుకూలమే. సో అందుకని ప్రయత్న లోపం అవసరం లేదు, చక్కగా ముందుకెళ్ళచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో వచ్చే ఇబ్బంది ఏంటంటే భార్యాభర్తల అనురాగ విషయంలో పెద్దగా హెచ్చు తగ్గులు ఏమి ఉండవు. సో తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న వైరుధ్యాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏకతాటి మీదకి రాగలగటం అనేది అయితే ఉంటుంది. సో సాధారణంగా మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి కొద్దిగా కోపం మరింత ఎక్కువ ఉంటుంది. అంటే అశ్విని భరణి కృత్తిక కలిపితే మేషరాశి అవుతుంది. ఈ మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాల్లో భరణికి ఇంకొద్దిగా ఎక్కువ కోపం ఉంటుంది, అశ్వినికి ఇంకా నెక్స్ట్ లెవెల్, కృత్తిక కొద్దిగా పర్వాలేదు. సో బాగా ఎక్కువైతే భరణి. సో అందుకు నా కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది భర్త అయినా పిల్లలైనా ఎవరి మీదైనా రహిమంటం అనేది అయితే ఉంటుంది. సో అందుకని తాత్కాలికంగా ఆ రకమైన వాతావరణం ఉండొచ్చు, కానీ బట్ అపకారం అయ్యేంత పరిస్థితులు గోచారంలో లేవు. సో అందుకని మన కోపమే మన శత్రువు అని కొన్నిసార్లు మనం తీసుకోవాలి. బట్ ఓకే, ఇక్కడ సహసిద్ధంగా వీళ్ళకుండే కోపం వల్ల ప్రస్తుతం అయితే ఎలాంటి ఉపద్రవాలు సంభవించవు. సో అందుకని అక్కడ కొంతవరకు హ్యాపీగా ఉండటం అనేది అయితే ఉంది. కాకపోతే వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇందాక మనం మొదటి నుంచి ఫస్ట్ చెప్పిన సెంటెన్సే ఆరోగ్యం. అంటే జీవిత భాగస్వామ్యంలో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు సపోజ్ భార్యకి బాగుండలేదు అనుకోండి భర్త మీద ఆ ప్రభావం ఉంటుంది, లేదా భర్తకు బాగుండలేదు అనుకోండి భార్య మీద ఆ ప్రభావం ఉంటుంది. సో అందుకని కొద్దిగా ఆ రకంగానే ఇబ్బంది, వాళ్ళిద్దరి మధ్య అసౌకర్యం అనేది ఏదైనా ఉంటే ఆ రకంగా ఉండొచ్చు. మరి గురుగారు, ఈ మేషరాశి వాళ్ళు ఉన్న అన్ని రంగాల వారికి ఈ మాసం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు ఈ మాసంలో? ఖచ్చితంగా ఈ నెల అంతా కూడా మనం ముఖ్యంగా పదే ఆరోగ్యం మీదే ఎక్కువ చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యంగా బాగుండాలి అంటే కనుక కొద్దిగా వీళ్ళు ఎక్కువ ఆంజనేయ స్వామికి పూజించుకోవటం అనేది చాలా మంచిది. సో ఏమాత్రం కుదిరినా కూడా శనివారాలు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. లేదు ఏదైనా సరే ఒక చిన్న మంత్రం లాగానో స్విచ్ వర్డ్ లాగానో అలా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై బజరంగ బలి అనేది వీలైన సార్లు చదువుకుంటే కనుక ఖచ్చితంగా మంచి జరగటం అనేది అయితే కనుక ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.